బహిరంగ చర్చకి దమ్ముందా? మహేష్ రెడ్డికి బహిరంగ చర్చకి రావడానికి దమ్ముందా అంటావు. టన్నులు ఉన్నదే దమ్ము. చెప్పు, నువ్వు ఏ టైం పెట్టినా ఒక్కడనే వస్తానన్నాను, వస్తాను. మాచర్ల గురించి, గురజాల గురించి, పల్నాడు జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకి ఎప్పుడూ నేను సిద్ధమే. ఎక్కడ పెట్టినా నేను సిద్ధమే. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ టైంకి రమ్మన్నా రావడానికి రెడీగా ఉన్నాను. మాట్లాడితే వరికి పుడసాల పూర్తి చేశాడు అంటాడు మహేష్ రెడ్డి. నేను ఎప్పుడు అన్నాను పూర్తి చేశామని? పర్యావరణ అటవీ శాఖ ఏదైతే అనుమతులు చాలా కష్టమైంది, అది వాస్తవం. అది ఎవరు చేసినా కష్టమే. అది ఆ అనుమతులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రామకృష్ణారెడ్డి గారు, కృష్ణదేవరాయలు గారు ఇద్దరు కష్టపడి తీసుకొచ్చారు. అదే చెప్పాను. 5 ఏళ్లు ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు కోవిడ్తోనే పోతే మిగిలిన 2.5 సంవత్సరాలు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. బడ్జెట్లో దానికి నిధులు శాంక్షన్ చేశారని చెప్తున్నాను. చేయండి, ఇప్పుడు పూర్తి చేయండి. ఎవరు కాదన్నారు? 60 సంవత్సరాల నుంచి కళ ఇది అంటున్నావు. మరి మీ నాన్న, మీ అమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు అనుమతులు దాలేదు? అప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు? చెప్పు. సొల్లుబుల్లు కబుర్రొద్దు. ఎక్కడ చర్చ పెట్టినా మహేష్ రెడ్డి వస్తాడు. ఇంకా సాగర్ గురించి లేదు, వరికిపాడసాల గురించి లేదు, బహిరంగ చర్చ గురించి రోజు నేను ప్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు. రెడీగా ఉన్నానని చెప్తున్నానుగా.